ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్, ఆఫ్లైన్ విధానం ద్వారా అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల టోకెన్లు మీకు ఇవ్వరు. గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వరు. ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల టికెట్లు కూడా మీకు డైరెక్ట్గా ఇవ్వరు. ఆన్లైన్లో మాత్రమే వీటిని మీరు బుక్ చేసుకోవాలి. చాలామంది భక్తులు అడుగుతున్నారు, ఆన్లైన్లో మేము ఈ 3 కేటగిరీలో బుక్ చేసుకోలేదు, మాకు ఆఫ్లైన్లో దొరుకుతాయా అని. దొరకవు. గతంలో ఉండేవి, ఇప్పుడు లేవు. దయచేసి విషయం మీరు అందరూ క్లియర్గా తెలుసుకోవాలి. రానున్న అంటే ఇప్పుడు జరుగుతున్న నవంబరు, డిసెంబరు, కొత్త సంవత్సరం జనవరి, ఈ 3 నెలల్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్న కోటానే మీకు వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ డైరెక్ట్ 300 రూపాయల టికెట్లు ఉన్న అవకాశాలు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఒకవేళ మీకు ఇంకా టికెట్లో లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అంటే మీరు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు మధ్యాహ్నము 1:30 తర్వాత భక్తులు ఎవరైనా కానీ కౌంటర్ల దగ్గరికి వచ్చి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఉచిత సర్వదర్శనం టోకెన్లు రోజుకి కనీసం 15,000 టోకెన్లు విడుదల చేస్తున్నారు. తీసుకోండి. ఓకేనా? నడక మార్గం వారు అనుకోండి, అలిపిరి నడక మార్గం వాళ్ళకి టోకెన్లు ఇవ్వరు. ఈ 3 చోట్ల ఎక్కడో చోట తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజుకి 2 నుంచి 3,000 టోకెన్లు ఇస్తున్నారు. తీసుకోండి. ఓకేనా? ఇక మీరు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేదు ఈ 3 నెలలకి అంటే తిరుమల కొండపైన డైరెక్ట్గా వెళ్ళి ఒక అవకాశం అయితే ఉన్నది. రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల ద్వారా మీరు రాపించుకొని ఆ లెటర్ పైన 300 అని ఉంటే, లేదా ఇతర రికమెండేషన్ లెటర్లు మీరు ఏదైనా తెచ్చుకొని తిరుమల కొండపైన సబ్మిట్ చేసి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో సేమ్ డే సబ్మిట్ చేస్తే మీకు దర్శన టికెట్ అయితే ఇస్తారు. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు తిరుపతిలో కావాలి అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది, అక్కడ ట్రై చేయండి. లేదా తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 8 లోపల సిఆర్ఓ ఆఫీస్లో మీ యొక్క ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా మీకు రూమ్ అయితే వస్తుంది. ట్రై చేయండి. లేదా పిఎస్సి 1, 2, 3, 5 అని లాకర్స్ ఉన్నాయి, టీటీడీ వారి లాకర్స్, అక్కడ కూడా లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ట్రై చేయండి. ఓకేనా? మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, రానున్న 5-6 రోజుల్లో ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అనగా 300, 500 రూపాయల టికెట్లు, రూములు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి బ్రేక్ దర్శనము, డైరెక్ట్ ఆర్స సేవలు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఇవన్నీ విడుదల చేస్తున్నారు. మరొక 5 రోజుల అప్డేట్ అయితే వస్తుంది, అనగా ఒక 4-5 రోజుల్లో వస్తుంది. రాగానే మీ ముందుకు నేను వచ్చేస్తా. ఇంకా మీకు మిగిలిన టికెట్లు ఆన్లైన్లో ఏమిటి, డిసెంబర్ 29 నుంచి జనవరి 8 వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజుల పండగ టికెట్లు మాత్రమే. అవి కూడా 300 రూపాయల టికెట్లు. వాటిని మీకు ఈ నెల నవంబర్లో ఖచ్చితంగా విడుదల చేయరు. వచ్చే నెల డిసెంబర్ 2వ వారంలో విడుదల చేస్తారు. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను వస్తా. కొంతమంది నన్ను అడిగారు, రథసప్తమి జనవరి 25కి సంబంధించి రెండోసారి విడుదల చేస్తారా 300 రూపాయల దర్శన టికెట్ అని. అలాంటివి ఏమీ ఉండవు. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ చేశారంటే ఇంక అయిపోయింది, మళ్ళీ రిలీజ్ చేయరు. అలాగే కొంతమంది అడిగారు, మాకు డిసెంబర్, జనవరికి సంబంధించి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, వాటికి కూడా రెండోసారి విడుదల చేస్తారా ఆన్లైన్లో అని. అలా ఏమీ ఉండదు. రెండోసారి ఏ టికెట్లు కూడా ఆన్లైన్లో రూములు విడుదల చెయ్యరు. అయితే డిసెంబర్ వారం మీకు కావాలి అంటే హోమం టికెట్లు ఈ నెల నవంబర్ 25 రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. జనవరి వాళ్ళు కూడా హోమం టికెట్లు వచ్చే నెల డిసెంబర్లో విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. అంతకు మించి అవకాశాలు అయితే హోమం టికెట్లు తప్ప ఆన్లైన్లో మీకు లేవు. దయచేసి విషయం తెలుసుకోండి. ఇక సంక్రాంతి పండుగ జనవరిలో మీకు దాదాపు ఒక 9-10 రోజులు సంక్రాంతి పండుగ భక్తులకి వస్తుంది. అదే టైంలో రథసప్తమి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒకవేళ సెలవులు ఎక్కువ ఇస్తే మీకు. కాబట్టి ఈ 10 రోజుల సంక్రాంతి పండుగకు సంబంధించి అవకాశాలు అయితే మీకు దర్శన టికెట్ల ద్వారా ఏమీ ఆన్లైన్లో లేవు. ఆఫ్లైన్లో సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. లేకపోతే నేను చెప్పినట్టు రికమెండేషన్ లెటర్లు, సిఆర్ఓ ఆఫీస్లో ముందు గడప దర్శన టికెట్లు ఒకరోజు ముందు వచ్చి తీసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను.
అంతకు మించి సంక్రాంతికి స్పెషల్గా కోటా ఏమి అడిషనల్గా దర్శనం టికెట్లు మీకు అదనపు కోటా 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో విడుదల చెయ్యరు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. సంక్రాంతి పండుగ కోటా కూడా అయిపోయింది, రథసప్తమి కోటా అయిపోయింది, కేవలం వైకుంఠ ఏకాదశి మాత్రమే ఉంది. ఒకవేళ సంక్రాంతి పండుగ కావాలి జనవరి కోటా అంటే హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇంతకు మించి అయితే ఏమీ లేవన్నమాట. ఆన్లైన్ టికెట్ లేని వాళ్ళంతా ఈ ఆఫ్లైన్ విధానం సర్వదర్శన్ టోకెన్లు, నడక మార్గం టోకెన్లు, సిఆర్ఓ ఆఫీస్లో దర్శన్ టికెట్లు, రికమెండేషన్ లెటర్లు, ఇంతకు మించి ఏమీ లేవు. ఇవన్నీ వద్దు అంటే డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉచిత దర్శనం చేసుకోండి. రూములు కూడా నేను చెప్పా. ఫిబ్రవరి దర్శనం టికెట్కి రెడీగా ఉండండి, మీకు రిలీజ్ చేస్తారు. అర్థమైందా? డౌట్లు ఉంటే ఈ 3 నెలలకు సంబంధించి దర్శనం టికెట్లకి నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.